హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. గ్రూప్ 1 ప్రాథమిక ఫలితాలు వచ్చినాయి. గ్రూప్ 2 అయితే రిజల్ట్స్ మొత్తం వచ్చేసింది. అయితే గ్రూప్ 3 అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రేపు ఉంది. మెయిన్గా మనము డిఎస్సి చూసినట్టయితే డిఎస్సి స్టేట్ టాపర్ అంటాడు, బీసీ ఆయన కొట్టిండు. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ స్టేట్ టాపర్ వచ్చేసి బీసీడీ కొట్టిండు. అదేవిధంగా గ్రూప్ 4 కూడా బీసీ వాళ్ళే కొట్టినారు. అదే విధంగా మనకు జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ స్టేట్ టాపర్ వచ్చేసి ఒక ఎస్సీ అబ్బాయి కొట్టిండు, ఎస్సీ కులానికి చెందిన అతను కొట్టిండు. ఇక్కడ నేను చాలాసార్లు మన లైవ్ లా పదే పదే ఒక మాట ప్రస్తావిస్తూ ఉండేది. మీరు ఎంతవరకు దీన్ని అబ్జర్వేషన్ చేసినారో, ఎంతవరకు నా మాటను అక్కడ మీరు క్యాచ్ చేసినారో నాకు తెలియదు, కానీ అదే రిపీట్ అయింది. నేను ఏం చెప్పినానంటే, చూడండి, మనకు స్కూల్ టీచర్లే కావచ్చు రిక్రూట్మెంట్ డిఎస్సి, అదే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పీసీలే కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్ గురుకులాస్, ఈ చిన్న స్థాయి ఉద్యోగాలల్లో మీరు ఎప్పుడు చూడండి కింది స్థాయిలో ఎక్కువగా బీసీలే ఉంటారు, ఎస్సీలే ఉంటారు, ఎస్టీలే ఉంటారు టాపర్స్. అయితే ఎక్కువగా కూడా మన వాళ్ళు ఆశపడేది ఏంటంటే, మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ స్కూల్ టీచర్ పోస్టులను, ఈ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను, ఇలాంటి చిన్న స్థాయి గ్రామ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓలు ఇలాంటివి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళకు ఎక్కువగా అక్కడ అవకాశాలు ఉంటాయని కాదు, ఇలాంటి ఉద్యోగాలకు పోటీ పడితే ఇవి ఖచ్చితంగా సంక్రమంగా రిక్రూట్మెంట్ అవుతాయి, మన స్థాయి వరకు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ ఆశాభావం కావచ్చు బహుశా. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1 టాపర్ అట రెడ్డి అంట, గ్రూప్ 2 టాపర్ అంట రెడ్డి అంట, రేపు గ్రూప్ 3 టాపర్ కూడా స్టేట్ టాపర్ కూడా రెడ్డే ఉంటారు. ఇది రాసి పెట్టుకోండి, ఇది నిజంగా అక్షరాలుగా జరగబోతుంది. ఎందుకు అని అంటే బీసీలలో ఎవరు లేరా గ్రూప్ 2 టాప్ ర్యాంక్ మార్కులు వచ్చిన వాళ్ళు? అంటే ఏమో తెలియదు, అది ఎవరికి తెలియదు. అది ఇప్పుడు గ్రూప్ 1 టాప్ ర్యాంక్లో గ్రూప్ 1 అయితే మాన్యువల్గా దిద్దిన పేపర్లే కదా, అదైతే కంప్యూటర్ స్కానర్ అయితే ఏం చేయలేదు కదా, హైపర్ టెక్స్ట్ మార్క్తోని చేసింది ఏం లేదు కదా, స్కానింగ్ ఓఎంఆర్ షీట్ కాదు కదా. గ్రూప్ 1 మెయిన్స్ అంతా కూడా మాన్యువల్ గా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, వివిధ స్థాయిలో ఉన్న మహా మేధావులందరూ వాల్యుయేషన్ చేసినాయి కదా. అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనకి ఎక్కువ మార్కులు ఎందుకు వేయాలా? ఒక బీసీ బిడ్డకి వేయచ్చు కదా, ఒక ఎస్సీ బిడ్డ వేయచ్చు కదా. ఎస్సీ బిడ్డలు బీసీ బిడ్డలు వాళ్ళ లేదా అంత టాలెంట్ లేదా? వాళ్ళ డిస్క్రిప్షన్ రైటింగ్ రాసేంత లేదా? తెలంగాణ రాష్ట్రంలో మహా మేధావులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే 100% నేను చెప్తున్నా. ఎందుకనంటే మనకు స్కూల్ స్థాయి నుండే మనకు ఎస్ఏ రచన పోటీలు ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ పోటీలు ఉంటాయి. దాంట్లో ఎక్కువగా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు పార్టిసిపేట్ చేస్తారు. అట్లా మనకు ఒక విషయాన్ని ఎట్లా మనము డిస్క్రిప్షన్ మెథడ్లో వివరించి రాయాలనేది మనకు స్కూల్ స్థాయి నుండే మన అవలీలంగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఒక స్టేట్ టాపర్ వచ్చేసి మన గ్రూప్ 1 మనకు రెడ్డోళ్ళే ఉంటారు, మళ్ళీ గ్రూప్ 2 రెడ్డిలో ఉంటారు. అంటే కొన్ని స్థాయిలల్లో చూసిన నేను కొన్ని విషయాలల్లో చాలా మంది, ఒకడు ఎస్సీ అతడు, ఒకడు ఉదాహరణకు డిప్యూటీ కలెక్టర్ అయింది అనుకోండి, ఎస్సీ అతను ఎవడైనా ఎంఆర్ఓ అయింది అనుకోని, డైరెక్ట్ ఏమంటారంటే, అరే వాడు ప్రమోషన్ క్యాండిడేట్ రా అంటారు. అయితే ఒక రెడ్డి తహసీల్దార్గా, ఒక రెడ్డి సిఐగా, ఒక రెడ్డి డిప్యూటీ కలెక్టర్గా ఉంటే ఆడు మెరిట్లో వచ్చినోడు రా, వాడు ఓపెన్లో కొట్టి మెరిట్లో వచ్చినోడు రా, వాడు మహా మేధావిరా, వాడికి బాగా నాలెడ్జ్ ఉందిరా. ఇదంతా కూడా వీళ్ళు మనకు ఇలాంటి మైండ్ సెట్ తయారు చేసి పెట్టినారు. ఈ అగ్రకులస్తులు ఇలాంటి మైండ్ సెట్ తయారు చేసి పెట్టినారు. నాలెడ్జ్ ఎవడి సొత్తు కాదు, విద్య ఎవడి సొత్తు కాదు, ఎవడు చదివితే వాడి సొత్తే. కానీ విషయం ఏంటంటే, ప్రభుత్వ పరీక్షలల్లో ఏదో గోల్మాల్ జరుగుతుందన్న ఆలోచన టీజీపీఎస్సీ చేస్తున్న చర్యలను బట్టి ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిమ్స్కు ఒక్క ఆల్ టికెట్ నెంబర్ ఇస్తారండి, మెయిన్స్ కు ఇంకొక ఆల్ టికెట్ నెంబర్ కేటాయిస్తారు. అంటే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కానసొంటోడు ఎవడన్నా ఉన్నా కూడా దొడ్డిదారున మెయిన్స్ కు పంపించడానికి వెసులుబాటు అక్కడ కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ నేను చెప్తున్నా, గ్రూప్ 1 మనకు 2 సార్లు జరుగుతుంది, 3 సార్లు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. 2022లో జరుగుతుంది, 2023లో జరుగుతుంది, 2024లో జరుగుతుంది. మనకు 2023లోనే క్వాలిఫై అయినా, 2002లో క్వాలిఫై అయినా, 2024 జూన్లో పెట్టిన దాంట్లో కూడా నేను క్వాలిఫై అయినాను గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్కి. కానీ విషయం ఏంటంటే, కొంతమంది బిడ్డలు బీసీ బిడ్డలు, కొంతమంది బీసీలు, కొంతమంది ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ బిడ్డలు 2022లో క్వాలిఫై అయిన వాళ్ళు 23లో కాలే, 23లో రిజల్ట్ ఇవ్వలే, కానీ మార్కులను చూసుకుంటే మనకు తెలిసిపోయింది మనం క్వాలిఫై అవుతామని. 2024లో మళ్ళీ 2023 బాగా రాసిన 2024లో క్వాలిఫై కాలే.
అదే 2024లో క్వాలిఫై అయిన వాడు ఎవడు, వాడి ముఖం ఎట్లుంటది అనేది ఒక డిస్ప్లే అయిందా? కాలే. ఆల్ టికెట్ నెంబర్లే తెలుసు, వాళ్ళ వ్యక్తిగత బయోడేటా తెలియదు, ఏం తెలియదు. మెయిన్స్ కు కూడా మళ్ళీ వాడే ఫిలిమ్స్ లో పాస్ అయినోడే మెయిన్స్ కి వచ్చిండా అంటే తెలియదు. ఎందుకంటే మెయిన్స్ కు సంబంధించిన ఆల్ టికెట్ వేరే. ఇక్కడ యూపీపీఎస్సీ కూడా ఇలాంటి విధానం వాడదు. వావ్ సూపర్. కేవలం ఇలాంటి ఘనత క్రెడిట్ కేవలం మన టీజీపీఎస్సీకే ఉన్నది. అసలు టీజీపీఎస్సీ అంటే మళ్ళీ సంస్కరణలు చేస్తుంది. ఆయన బుర్ర వెంకటేశం చైర్మన్ గారు అంటారు, ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టి సాయంత్రం కల్లా మేము రిజల్ట్ ఇచ్చే రోజు రాబోతుంది అంటాడు ఆయన. నువ్వు సాయంత్రం కల్లా రిజల్ట్ ఇచ్చేది అంటారు కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇక్కడ చూడు, గ్రూప్ 2లా చాలా మంది హోప్స్ పెట్టుకొని ఉండే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆహా ఓహో అని సూపర్ రాసిండు, ఒక్కొక్కటి దంచు కొట్టిండు. 2.5 సంవత్సరాలు కష్టపడి చదివినోడు అందరూ ఒక హోప్స్ పెట్టుకొని చదివితే తీరే సమయానికి రిజల్ట్స్ ఆగమాగం గందరగోళం అయిపోయింది. మార్కులు తగ్గినాయి ఒక్కొక్కడికి. ప్రాథమిక కీలో వచ్చిన మార్కులు ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో కనిపిస్తలేవు. మళ్ళా ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ పెట్టుకొని చూసుకుంటే కొంతమందికి మార్కులు ఎక్కువ వస్తున్నాయంట కౌంట్ చేసుకుంటే. మరి ఇది ఎక్కడి చోద్యం అర్థమవట్లేదు. ఒకతను నన్ను అంటాడు, జనరల్ ర్యాంకింగ్ లా నా ఆల్ టికెట్ నెంబర్ నా మార్కులు లేవు, నేను ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, ఆ ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నేను ప్రతిదీ క్వశ్చన్ కోడ్ నెంబర్ కరెక్ట్ రాసుకున్నా, నేను బుక్లెట్ సిరీస్ నెంబర్ కరెక్ట్ రాసుకున్నా, బుక్లెట్ కోడ్ కరెక్ట్ వేసుకున్నా, నేను నా దాంట్లో ఇన్సులేషన్ చేసిన వాళ్ళ సిగ్నేచర్ ఉంది, ప్రతిదీ బరాబర్ ఉందన్న, మరి నాది అసలు డిస్ప్లే అవ్వట్లేదు, నా ప్రాబ్లమే లేదు అని చెప్పేసి ఇంకొక అతను నాతో తన బాధ గోడును నాతో వెళ్ళవిచ్చుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా డేస్ నుండి నిరుద్యోగులను నాశనం చేసి చెప్తున్నా నేను. ఈ కార్పొరేటివ్ కోచింగ్ సెంటర్స్ మరి ఏం చేస్తున్నాయో మనకు తెలియదు, కానీ ఎక్కువగా వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి ఈ 2-3 రోజుల నుండి యూట్యూబ్లో తెగ అలసలు చేస్తున్నారు. ఏదేమైనా మనకు అయితే ఒకంత గ్రూప్ 1 ఎగ్జామ్ పైన కూడా నాకైతే అవకతవకలు జరిగినాయేమో అని ఒక చిన్న అనుమానం కలిగింది. ఎందుకంటే నేను చూసిన నా ఫ్రెండ్స్ సర్కిల్లల్లో నా ఫ్రెండ్స్ కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చూసినప్పుడు వాళ్ళకి మార్కులు కూడా సిగ్గు ఇజ్జత్ పోయేటట్టు వచ్చినాయి మార్కులు. అంటే వాళ్ళ తప్పు లేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళ తప్పు లేదు, ఆ పేపర్ దిద్ది వేసేటోడికే సిగ్గు లేదనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిజం చెప్తున్నా, ఇదేమన్నా స్కూల్లో మనం చదువుకున్నప్పుడు మనకు 10 మార్కుల క్వశ్చన్, 15 మార్కుల క్వశ్చన్, 5 మార్కుల క్వశ్చన్ అని ఉంటుందబ్బా. ఇప్పుడు 15 మార్కుల క్వశ్చన్లా మనం ఎగ్జామ్ స్కూల్లో రాసినప్పుడు మ్యాక్సిమంలో మనకు 12కి వెళ్ళి 10 మార్కులు ఇస్తారు. ఇక్కడ ఒక 150 మార్కుల పేపర్ మెయిన్స్ జనరల్ ఇస్తే దాంట్లో మా ఫ్రెండ్స్కి ఒక అతనికి వేసారు కదా 30 మార్కులు వేసారా. నువ్వు 30 మార్కులు ఏ లెక్కన వేసినావు అనేది కూడా తెలవాలి కదా. 150లో 30 తెచ్చుకుంటాడు ఎవడన్నా? 150లా 30 మార్కులు ఎవడన్నా వేస్తారా? 150లా లేదన్నా 100% నేను చెప్తున్నా, కనీసం ఒక 55 మార్కులు వేయరా? ఇంత దారుణమైన పేపర్ వాల్యుయేషన్ నేను ఎక్కడా చూడలే. దారుణం జరిగిపోయింది. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా, మన ఏపీపీఎస్సీ వాళ్ళు ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ను కూడా అబ్జెక్టివ్ మెథడ్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నెక్స్ట్ దాన్ని అబ్జెక్టివ్ మెథడ్లో పెట్టుకో. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ బేస్ పెడితేనే ఈ హైపర్ మార్క్ రీడర్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి నిజాయితీగా అది రిజల్ట్ ఇస్తుంది. ఇక నువ్వు దిద్దే కాడు ఉంటే నీ ఓడెవడు నా ఓడెవడు అని బేరూజులు వేసుకొని ఇక్కడ మార్కులు వేసినట్టయితే అనిపిస్తుంది. అరే నాకు నవ్వొస్తుందయ్యా. 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే 21,098 మంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే వాళ్ళు ఒక బీసీ బిడ్డ కూడా 500 మార్కు దాటడా? 500 పైన మార్క్ దాటడా? ఒక రెడ్యోలే కొడతారా? ఒక రెడ్యోలో ఒక ప్రజెంటేషన్ నీకు నచ్చిందా? మార్కులు డిస్క్రిప్షన్ ప్రజెంటేషన్ మార్కులు వేసుకోవడానికి అంటే ఇక్కడ ఈ కులం ఏం చేస్తుంది అంటే పరిపాలన వీళ్ళ కులమే ఉన్నది, పాలకులుగా వీళ్ళ కులమే ఉన్నది. కాబట్టి మావోడే గ్రేట్ రాబాయ్, మెయిన్స్లా మావోడే గ్రేటు, మావోడు గ్రూప్ 1 టాపరు, మావోడు గ్రేట్ అని చెప్పించుకోవడానికి ఈ మార్కులు వేసినారనిపిస్తుంది నాకు. గ్రూప్ 3 రేపు మళ్ళీ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గం ఇంకా టాపర్ వచ్చింది అనుకొని ఇది మనం అక్షరాలుగా మనం అనుకునేది నిజమైపోతుంది. గ్రూప్ 2 రెడ్డోడే టాపర్, గ్రూప్ 1 రెడ్డోడే టాపర్. ఇప్పుడు వీళ్ళు అంటారు, నువ్వు చదవ శాతన కాక నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు అంటారు. అరే బాబు నువ్వు కూసో, మాతో పాటు కూసో, నీకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుందా మాకు సబ్జెక్ట్ ఎక్కువ చూద్దాం. మా బీసీ బిడ్డలకు, మా ఎస్సీ బిడ్డలకు, మా ఎస్టీ బిడ్డలకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుందా నీకు ఎక్కువ ఉంటుందా కూసో. పైరవీలతో పైకి వచ్చే బ్యాచ్ మీరంతా.
అని మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, గ్రూప్ 1 అవకాశం కోల్పోయిన వారు బాధపడకండి. ఒకవేళ నీకు టీజీపీఎస్సీగా ఇంత మోసం చేస్తానని ఎగ్జామ్ రాయనని మీరు అనుకుంటే మీ ఉద్దేశం, మీ ఇష్టం. కానీ మరొకసారి అవకాశము వచ్చింది, మరొకసారి ప్రూఫ్ చేసుకుందాం అనుకుంటే మీరు వెళ్ళండి. నేనైతే మొన్నటి గ్రూప్ 1 మెయిన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, టీజీపీఎస్సీని నమ్మద్దు, టీజీపీఎస్సీని నమ్ముకొని 2-3 సంవత్సరాలు కూర్చొని జీవితాలు గుల్లా చేసుకున్న వాళ్ళని చూసి బాధ అనిపించింది నాకు. మరీ చెప్తున్నా, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 1 ఉంది. చదివే వాళ్ళు ఇకనైనా కోచింగ్ సెంటర్లో నమ్ముకోకండి. కోచింగ్ సెంటర్ని నమ్ముకుంటే మీ అంత ఇక బిస్కెట్ క్యాండిడేట్స్ ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు చెప్పినట్టు ఏడ రాలే, కోచింగ్ సెంటర్లకు అంతు పట్టనట్టుగానే క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి. క్వశ్చన్ పేపర్ అడిగే విధానం వేరున్నది, మీరు సమాధానాలు పెట్టే విధానం వేరున్నది. చాలా మంది నా ఫ్రెండ్స్ నాకేం చెప్పినారంటే, ఒక్కొక్కటి రాసేసిన తర్వాత 380 కంటే దిగలే. ఇప్పుడు ఒక్కొక్కటి 355లో పడుకున్నారు, ఒక్కొక్కటి 340లో పడుకున్నారు. 360, 70 వచ్చినోడు 298, 299 అని చెప్తున్నారు. మరి ఏమైందిరా అని చెప్పేసి వాళ్ళ పర్సనల్గా వాళ్ళనే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి అని చెప్తే వాళ్ళకు కారణాలు దొరుకుతలేవు. ఇక్కడ మేము పెట్టిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేంజ్ అయినాయి. ప్రాథమిక కీల డైరెక్ట్ మనకు ఆయన క్వశ్చన్ ప్రాథమిక కీల ఇస్తే డైరెక్ట్ మనం గుర్తునే పెట్టుకున్నాం కాబట్టి అట్లయింది. ఓఎంఆర్ షీట్ చూసుకుంటే వేరే విధంగా ఉన్నది అని చెప్పి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, గ్రూప్ 1లా ఎవరికైనా అనుకున్న విధంగా మీరు మార్కులు రాక బాధపడుతున్నారో దాంట్లోకి బయటకు రండి. సమాజం మీకోసం చాలా డోర్స్ ఓపెన్ చేసింది. ఈ ప్రపంచం మీకు ఎక్కడ అవకాశం ఉన్నదో ఆ డోర్లకి ఎంటర్ అయ్యి మీ లైఫ్ను సాధించుకోండి, సక్సెస్ సాధించుకోండి. గ్రూప్ 2లో చాలామంది కోల్పోయారు, సర్వం కోల్పోయారు. నాకు తెలుసు, కాలం కోల్పోయారు, సమయం కోల్పోయారు, డబ్బు కోల్పోయారు, ఇళ్ళల్లా, ఫ్రెండ్స్లల్లా, చుట్టాలల్లా ఇజ్జత్ కోల్పోయారు. చాలామంది నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి మా ఫ్యామిలీలో ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉంది, ఫ్రెండ్స్ దగ్గర పోయి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉంది, ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి ఉంది, అవకాశం కోల్పోయినాం అని చెప్తున్నారు. నేను అంటున్నా, దీనికోసం మీరు పెద్ద స్ట్రగుల్ అవ్వద్దు, బాధపడద్దు. ఇది ఒక తుచ్చమైన ఎగ్జామ్. గ్రూప్ 2 అనేది ఒక తుచ్చమైనది అనుకోవాలి. ఎందుకంటే దాన్ని నువ్వు హైలైట్ చేసుకుంటే బాధపడతావు, దాన్ని నువ్వు తగ్గించినట్టు అనుకుంటే నువ్వు సంతోషపడతావు. 1, 2, 3 సాధించినోడే జీవితంలో సక్సెస్ సాధించుండు, వాడు ఏ రంగంలో డెవలప్ అయ్యింది అన్నది ఒక మూర్ఖత్వమైన ఆలోచన. రాజకీయ నాయకులు ఏం చదివినలయ్యా, స్పోర్ట్స్ మ్యాన్లు ఏం చదివినలయ్యా, సినిమా యాక్టర్లు ఏం చదివిర్రయ్యా, మీ ముందటున్న బిజినెస్ మ్యాన్లు ఏం చదివిర్రు, మీ ఊర్లో ఉన్న వ్యక్తులు పెద్ద మనుషులు ఏం చదివిర్రు. చదువు అనేది మనిషికి సంస్కారం నేర్పుతుంది, జ్ఞానాన్ని నేర్పుతుంది, తెలివిని నేర్పుతుంది. కానీ దాని ద్వారా నీ జీవితాన్ని నువ్వు నిర్దేశించుకొని సెటిల్ అవు అంతే. మనం అనుకున్నాం ఒక ప్రభుత్వ ఆఫీసర్లు కావాలని చెప్పేసి అనే ఆలోచన నీలో ఉండాలి. అది అక్కడ నువ్వు అటెంప్ట్ చేసినావు కానీ బెటర్గా రాకపోయింది, దాన్ని వదిలేయి. కానీ ఇక దాన్నే పట్టుకొని ఊగలాడతా, దాన్ని డిప్రెషన్లో ఉంటా, దాని డిప్రెషన్లో చస్తా, పుస్తకాలన్నీ గాలబెడతా అని వాడు అంటాడు నా ఫ్రెండ్ నాతో. పుస్తకాలం గాలబెట్టుడు అనేది నీ అంత మూర్ఖుడి భూప్రపంచంలో లేర్రా అని చెప్పిన వానికి నేను. పుస్తకాలం కాలబెట్టుడు అనేది నీ అంత మూర్ఖుడి భూప్రపంచంలో లేర్రా, అలాంటి నీచమైన పనులు చేయకు. ఎందుకంటే నీ తప్పులు ఉండవచ్చు, బుక్ తప్పు ఏమున్నదిరా అని చెప్పిన నేను. నువ్వు ఇష్టం వచ్చిన బుక్ కొనుక్కోవడం, మార్కెట్లో ఏది దొరుకుతా కొను వచ్చింది కొను. రఘుదేపాక దత్త రఘుదేపాక కొంటివి, షౌటి దత్త షౌటిది కొంటివి, విన్నరత్త విన్నరు కొంటివి, ఇంకోటి కొంటివి. నీకేం తెలుసు అలా ఇదే బుక్ ప్రామాణికమని ఎక్కడ తెలుసు? నీకు అది తెలియకపోవడం నీ అజ్ఞానమైన తనం. నువ్వు ఒక ఆస్పిరెంట్ అయి ఉన్నప్పుడు స్టాండర్డ్ బుక్ ఏందో అది ఒక్కటి పట్టుకొని చదవని 100 వీడియోలు చేశాను నేను నా ఛానల్లో. వాడు ఇష్టం వచ్చి చదివిండు, వాడు ఆగమైండు, ఇప్పుడు 270 కాడలు నాకు అవుట్ అయ్యిండు. ఏం చెప్తాం? ఎంత చెప్పినా పోరడు నా ఫ్రెండు తేలుకుంటలేడు. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు 50 మంది తయారైండు నా ఫ్రెండ్స్ నా సర్కిల్లో. అందరికి మోటివేషన్ చేస్తున్నా. ఈ మోటివేషన్లో భాగంగా చాలా మందికి కూడా కళ్ళు తెరవబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళా 2 ఉంది మేళ, మళ్ళీ 1 ఉంది, మళ్ళీ 3 ఉంది. కానీ ఈసారి ఒక వ్యూహంతో వెళ్ళండి, ఈసారి ఒక వ్యూహంతో వెళ్ళి సక్సెస్ సాధించండి మిత్రులారా. అంతే తప్ప మళ్ళీ గుడ్డి గుర్రం, గుడ్డి బెర్రె షేన్లా పడి షేనంతా మేసినట్టు చేసుకోకండి. ఎందుకంటే ఒక గుడ్డి బెర్రె షేన్లా పడితే మెత్తదా? మేయదు. అట్లా విధంగా మీకు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ ప్లాన్ లేనప్పుడు మీరు కూడా సక్సెస్ సాధించలేరు అని
మన సారాంశం అనమాట. ఓకే, టీజీపీఎస్ అయినా ఇంకేమేమి దారుణాలు చేసిండు, ఇంకెంతెంత దారుణంగా మోసపోయిన గ్రూప్ 1 వాళ్ళు అనేది మళ్ళీ ఒక వీడియో ద్వారా నేను మిమ్మల్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. అంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.